సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతు కమిషన్ సభ్యులు కేవీ నరసింహారెడ్డి, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ మరియు ఆయా శాఖల సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండారెడ్డిపల్లి గ్రామంలోని కొనసాగుతున్న 2 వరుసల రహదారి పనులు వేగంగా పూర్తి చేయాలని, అలాగే పాల శీతలీకరణ, నూతన భవన నిర్మాణ పనులు, గ్రామంలో ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించే పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను, అలాగే రహదారి వెంబడి వీధి దీపాలను ఏర్పాటు చేసి గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని మరియు చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ల ఏర్పాటు పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసులు, గ్రామ ప్రత్యేక అధికారి విజయ్ కుమార్, R&B విద్యుత్, మిషన్ భగీరథ మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫర్దర్గా ఇట్లాంటి ఇష్యూస్ నా దగ్గరకు వస్తే అట్లీస్ట్ 2 మెంబర్స్ని రెస్పాన్సిబుల్ చేసి సస్పెండ్ చేసి ఆ తర్వాత నేను అడ్మినిస్ట్రేషన్ అక్టోబర్ వరకు మొత్తం పర్మిషన్ ఇస్తే స్టార్ట్ చేస్తాం. ఇది చేసినాం సార్. ఆయన మేము కంప్లీట్ అయినాక సార్ వేసాం, టెండర్ ఇద్దరు వేసాం సార్. మైనస్లో దానితో మిగతా పనులన్నీ కూడా డిలే ఇచ్చేసి పైపింగ్ చేసి దానికి ఒక బాక్స్ పెట్టుకొని 5 యూజ్ చేసుకుంటే ఎక్కడ డ్యామేజ్ వచ్చినా 5 సఫర్ అవుతుంది కదా. ఏంటంటే అక్కడ ఒక డక్ చేస్తాము మనకి కరెక్ట్ టైంకి మనం ఇనాగ్రేషన్ పెట్టుకునే టైంకి వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తారని నాకు అనిపిస్తుంది. బట్ ఇష్యూ ఈజ్ విత్ మిషన్ భగీరథ అండ్ R&B. లాస్ట్ టైం నాకు సీరియస్గా చెప్తున్నా, ఇప్పటివరకు టెండర్ అయిపోయింది. 15 డేస్లో టెండర్ అయిపోయి వరకు స్టార్ట్ చేస్తున్నాను. పేమెంట్ తర్వాత సార్ సార్ బాగా కూడా సార్ ఇప్పుడు మంచి నీట్గా అనిపిస్తుంది సార్. తర్వాత పేమెంట్ ఆ పేమెంట్ టెక్నిక్ చేయాలంటే సార్ ప్రిన్సిపల్ సార్ ఒక ఏజెంట్ ఉంటేనేమో